మల్దకల్ మండలం జోగులాం గద్వాల జిల్లా. అయితే అన్నవాళ్ళు విత్తనాలు ఫ్రీ ఇస్తాము ప్రతి మండలంలో ఒక రైతుకు అని అన్నారు. అయితే నేను కూడా నమ్మలేదు, ఎందుకంటే డబ్బులు పెట్టి ఎవరికి సరబ్బా మనకు రైతులకు అని చెప్పేసి అనుకున్నా. వీళ్ళ ఛానల్ తరఫున విత్తనాలు ఇప్పిస్తాం మేము, కాకపోతే మీరు వాటిని రికార్డు ఎక్కడైతే విత్తనాలు కొంటారో అక్కడ సరైన రికార్డు తీసుకోవాలా, సరైన రసీదు తీసుకోవాలా, ఈ రిసిప్ట్ కూడా భద్రంగా పెట్టుకోవాలా. దీనిపై ఉండే జిఎస్టీ నెంబర్ కానీ సీరియల్ నెంబర్ కానీ అవన్నీ భద్రంగా పెట్టుకొని ఈ విత్తనాలని సరైన వర్షాకాలంలో వర్షం వచ్చే సమయంలో విత్తనాలు వేసుకొని ఇవన్నీ రికార్డు చేసుకొని మరి సరైన పంట వస్తే సరిపోయి, సరైన పంట రాకపోతే కూడా ఈ కంపెనీని కానీ ఇక్కడ అమ్మిన షాప్ వాళ్ళని ఓనర్లను కానీ ప్రశ్నించడానికి వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్పినారు. ఆ విషయం చాలా బాగుంది, ఎందుకంటే రైతులు ఈ మధ్య చాలా నష్టపోతున్నారు. కల్తీ విత్తనాలు అమ్మి రకరకాల విత్తనాలు కల్తీ విత్తనాలు అమ్మి పంటలు దిగుబడి సరిగా రాక, లేదంటే మధ్యలోనే పచ్చ పురుగు రావడము, ఎర్ర పురుగు రావడం ఇలాంటివి వచ్చి చాలా నష్టపోతున్నారు. మళ్ళీ ఇలాంటి విజువల్స్ పెట్టుకొని మనం పంటలు